EDA, Exploratory Data Analysis. ఎందుకు ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంత ఇంపార్టెంట్? ఒక బోర్డ్స్ ఐ వ్యూ బ్రీఫ్ డిస్కషన్ చూద్దాం కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ టు వంకీ కోడ్. EDA అంటే ఏంటో చూద్దాం. EDA అంటే డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ యూస్ చేసి డేటా నుంచి యూస్ఫుల్ ఇన్సైట్స్ తీసుకోవడం. మనం దీన్ని 3 స్టెప్స్గా డివైడ్ చేసుకుందాం. వన్ ఈజ్ డేటా సోర్సింగ్, డేటా క్లీనింగ్ అండ్ డేటా విజువలైజేషన్. డేటా సోర్సింగ్లో వాట్ టైప్ ఆఫ్ డేటా, మన దగ్గరికి డేటా ఎలా వస్తుంది అండ్ బేస్డ్ ఆన్ హౌ వీ గెట్ ద డేటా మనం దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుందాం. వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ డేటా, ప్రైవేట్ డేటా ఆర్ మనమే డేటాని కలెక్ట్ చేసుకోవడం ఒక మెథడ్. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. సో ఇప్పుడు ప్రైవేట్ డేటా, పబ్లిక్ డేటా. ప్రైవేట్ డేటా అంటే కంపెనీస్ ఇంటర్నల్ రీసెర్చ్ కోసం ఉండే డేటా. అది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ డేటా, మెడికల్ డేటా, టెలికామ్ ఇండస్ట్రీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ డేటా తీసుకుంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా వర్క్ చేసింది దాని గురించి రీసెర్చ్ చేయడానికి పేషెంట్స్ వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్, ఇలాంటిది కంపెనీ ఇంటర్నల్ పర్పస్ కోసం ఉండే డేటా. ఈ డేటా మనకి రావాలంటే చాలా పర్మిషన్స్, ENDA ఫార్మ్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సో మేబీ కంపెనీ వాళ్ళకి మాత్రమే, కంపెనీ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ డేటా, పబ్లిక్ డేటా అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేసేది. మన ఇండియాకి india.data.gov.in అని గవర్నమెంట్ పబ్లిష్ చేసే డేటా, పబ్లిక్ అవైలబుల్ డేటా ఉంటుంది. అలాగే థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ లైక్ Kaggle, మనకి Kaggleలో చాలా డేటా సెట్స్ ఉంటుంది. అలాగే గిట్హబ్లో కొంతమంది డేటా సెట్స్ వాళ్ళ అవైలబుల్స్లో ఉంచుతారు. సో ఇది పబ్లిక్ డేటా, ప్రైవేట్ డేటా. ఈ రెండు కాదు, మనమే కొత్తగా ఏదైనా రీసెర్చ్ చేయాలా అని అనుకుంటే మనమే డేటాను ఎలా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇది వెబ్ స్క్రేపింగ్. వెబ్ స్క్రేపింగ్ అంటే మనమే ప్రోగ్రామ్స్ యూస్ చేసి ఒక పర్టిక్యులర్ వెబ్సైట్ నుంచి డేటా పుల్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక 10 or 20 ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్కి మీరు ప్రోడక్ట్ ఎలా చేంజ్ అవుతుంది, ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది మేబీ చెక్ చేయాలనుకుంటే మనమే పైథాన్ ఆర్ వేరియస్ టూల్స్ ఉన్నాయి వెబ్ స్క్రేపింగ్కి. ఇట్స్ ఎ బిగ్ టాపిక్ అగైన్. సో వెబ్ స్క్రేపింగ్ యూస్ చేసి సింపుల్గా చెప్పాలంటే బ్యూటిఫుల్ సూప్ ఇలాంటి లైబ్రరీస్ యూస్ చేసి మనమే వెబ్సైట్స్ నుంచి డేటా పుల్ చేసుకొని మనకు కావాల్సిన ఫైల్ ఫార్మాట్ మేబీ CSV ఆర్ ఎక్సెల్ ఫైల్స్లోకి డేటా తీసుకుంటే ఇది వెబ్ స్క్రేపింగ్. వెబ్ స్క్రేపింగ్ గురించి ఇంకా డెప్త్గా చూసుకోవాలంటే ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది, చూడండి. సో డేటా సోర్సింగ్లో మనం ఇప్పటివరకు చూసింది వాట్ ఈస్ ప్రైవేట్ డేటా, పబ్లిక్ డేటా అండ్ మనం ఓన్ డేటాని గ్యాదర్ చేసుకోవడం ఎలా. వన్స్ మన దగ్గరికి డేటా వస్తే నెక్స్ట్ డేటా వచ్చిన డేటాని ఏం చేయాలి, డేటా క్లీనింగ్ ఎలా చేయాలి. దీంట్లో మనం స్టెప్స్ వైజ్గా ఫేజెస్గా చూద్దాం. సో డేటా క్లీనింగ్ స్టెప్స్, ఒకటి డేటా టైప్స్ చెక్ చేయడం, హ్యాండ్లింగ్ అవుట్లయర్స్, ఇంప్యూటింగ్ మిస్సింగ్ వాల్యూస్, స్టాండర్డైజింగ్ ఫార్మాట్స్. సో ఇలా ఫేజెస్గా డేటా క్లీనింగ్ చూద్దాం. చెకింగ్ డేటా టైప్స్, కరెక్ట్గా డేటా టైప్స్ ఉన్నాయా లేదా. మీ దగ్గర ఒక CSV ఫైల్ ఉంది, దాన్ని పాండాస్లో రీడ్ CSV ఫైల్ ఆర్ వాట్ ఎవర్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకున్నారు. ఫస్ట్ మీరు ఒక డిస్క్రైబ్ ఆర్ dataframe.info ఫంక్షన్ యూజ్ చేసి మీరు చూడగానే మీకు కనిపించే వాల్యూస్ కరెక్ట్ డేటా టైప్స్లో ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కాలం ఉంది. ఏజ్ కాలంలో జనరల్గా మనకేముంటాయి, ఇంట్ ఉంటాయి, ఇంటీజర్స్ 38, 23, 45 ఇలా ఏజెస్ ఉంటాయి, అవి ఇంటీజర్స్. మీకు మీ డేటా టైప్ ఎలా ఉంది, మీరు డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేశాక ఇన్ఫో ఫంక్షన్ యూజ్ చేసి చెక్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ ఉందా, డేట్ టైం ఫంక్షన్ ఉందా, లేదంటే ఆబ్జెక్ట్స్ ఇంటీజర్స్ కాకుండా ఇంట్ కరెక్ట్గా ఉందా. ఇలా ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డేట్ కాలం ఉంది, ఆ డేట్ కాలం డేట్ టైం ఫార్మాట్లో ఉందా లేదా. ఒకవేళ లేకపోతే డేట్ టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవడం. డిఫాల్ట్ ఫార్మాట్లో ఉందా లేదా, లేదు ఫార్మాట్ మీకు కస్టమైజ్డ్ ఫార్మాట్లో ఉంది, మీరు దాన్ని ఫార్మాటింగ్ యూజ్ చేసి డేటా ఫ్రేమ్లోకి కరెక్ట్ డేట్ టైం ఆబ్జెక్ట్ లాగా లోడ్ చేసుకోవడం. ఇవి డేటా టైప్స్. స్టెప్ 2, ఫిక్సింగ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ని ఎలా ఫిక్స్ చేయాలి. ఫస్ట్ కమ్స్ టు రోస్లో మనం ఒక ఆటోమేటెడ్ సెన్సార్ డేటా ఆర్ లేకపోతే ఇంకేదైనా ఆటోమేటెడ్ డేటా మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్నిసార్లు డేటాలో హెడర్ రోస్, ఫుటర్ రోస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సేల్స్ డేటా ఉంది, ఫస్ట్ CSV ఫైల్లో దిస్ ఈజ్ ఎస్ పర్టికులర్ సేల్స్ డేటా అండ్ పర్టికులర్ డేట్ టైమ్స్, అలా ఎక్స్ట్రా హెడర్ ఆర్ ఫుటర్ రోస్ ఉంటాయి, అలాంటివి డిలీట్ చేసేయాలి. నెంబర్ 2, కొన్నిసార్లు సబ్ టోటల్స్ ఆర్ టోటల్ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ సేల్స్ డేటా, మీ దగ్గర ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి, పర్టికులర్ ప్రోడక్ట్ ID, పర్టికులర్ పర్సన్ ఇంత ప్రైస్ కొన్నారు.
సో ఇలా ఒక 10 రోస్ తర్వాత కింద సబ్ టోటల్ రోస్ ఉంటాయి. ఇంత ప్రాఫిట్ ఆర్ ఇంత టోటల్ అమౌంట్, ఇలా సబ్ టోటల్ రోల్స్ ఉంటాయి. మనకు అవసరం లేదు. ఎలాగో మనం నెక్స్ట్ ఈడిఎఫ్ఎస్ఎస్లో మనం మీన్ ఆర్ టోటల్ ఆర్ మన ఫంక్షన్స్ మనకి అనాలిసిస్కి తగ్గట్టు మనం అవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మనకి హెడర్ ఆర్ ఫుటర్ రోస్ కానీ సబ్ టోటల్ రోస్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా రోస్ ఉండొచ్చు. మేబీ కాలమ్ నేమ్స్ ఆర్ ఇండికేటర్స్, ఇలాంటి ఎక్స్ట్రా రోస్ ఆర్ బ్లాంక్ రోస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని డిలీట్ చేసుకోవాలి. ఫిక్సింగ్ కాలమ్స్, అన్నెసరీ కాలమ్స్ని డిలీట్ చేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ కాలమ్స్ 1 2 3 ఇలా ఇండెక్సెస్ ఉండే కాలమ్స్ ఉండొచ్చు, అలాంటివి డిలీట్ చేసేయాలి. నెంబర్ 2 రీనేమింగ్ కాలమ్స్. సమ్ టైమ్స్ ఆటోమేటెడ్ డేటా, సెన్సార్ డేటాస్ లాంటి వాటిల్లో కాలమ్ నేమ్స్ XXYY ఇలా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనం కాలమ్ మీనింగ్కి తగ్గట్టు మనమే రీనేమ్ చేసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ స్ప్లిట్ ద కాలమ్స్ ఇఫ్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ స్టాంప్. సమ్ టైమ్స్ డేటా ఒక కాలంలో టైమ్ స్టాంప్స్ ఉండొచ్చు. దిస్ పర్టికులర్ డేట్ విత్ హార్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. మన అనాలిసిస్ కోసం మనం డేట్ని టైంని స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ కంబైన్ కాలమ్స్ ఇఫ్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అండ్ సిటీ. మనం ఒక యూనిక్ కీ కోసం స్టేట్ అండ్ సిటీ రెండింటిని కంబైన్ చేసుకోవచ్చు. ఇలా వీ హ్యావ్ టు ఫిక్స్ కాలమ్స్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఐదర్ లీవింగ్ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్, కొత్త వాల్యూస్ని ఇంప్యూట్ చేయడం, ఆర్ రిమూవ్ ఎంటైర్ రోస్, డిలీటింగ్ ద రోస్, ఆర్ పార్షియల్ మిస్సింగ్ వాల్యూస్. సో లీవింగ్ మిస్సింగ్ వాల్యూస్ యాజ్ మిస్సింగ్ వాల్యూస్ అంటే సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కాలం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ లేదు, అలాంటప్పుడు ఏజ్లో ఎన్ఏ వాల్యూ ఉండడం ఆర్ ఇన్వాలిడ్ నెంబర్ 999 ఇలా మనకు తెలుసు 999 ఏజ్ ఉండదని, కానీ డేటాలో అలా వాల్యూస్ ఉన్నప్పుడు అలాంటి వాటిని మిస్సింగ్ వాల్యూస్గా సెట్ చేయడం బెటర్. np.nan యూస్ చేసి ఇట్స్ అ మిస్సింగ్ వాల్యూ అని చూపించడం బెటర్. సమ్ టైమ్స్ వీ మే హ్యావ్ టు రిమూవ్ ద ఎంటైర్ రో. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 10 కాలమ్స్ ఇన్ ఎ రో అండ్ మేబీ 6 to 7 కాలమ్స్ ఆర్ మిస్సింగ్. సో అలాంటి వాటి వల్ల ఓన్లీ 2 to 3 కాలమ్స్లో డేటా ఉండడం వల్ల మనకి అనాలిసిస్కి ఏం యూస్ ఉండదు. సో అలాంటి రోస్ డిలీట్ చేసేయడం. నెక్స్ట్ పార్షియల్ వాల్యూస్ని ఫిల్ చేయడం. పార్షియల్ వాల్యూస్ అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ డే టైమ్ స్టాంప్ కాలమ్, అందులో టైమ్ జోన్స్ కూడా ఉన్నాయి, కానీ కొన్నిట్లో టైమ్ జోన్స్ మిస్ అయ్యాయి. సో ఇలాంటివి మన టైప్ ఆఫ్ డేటాని బట్టి అండ్ డిలీటింగ్ ఆర్ యాడింగ్ ఇంప్యూటింగ్ న్యూ వాల్యూస్ కంప్లీట్గా మన టైప్ ఆఫ్ డేటాని టైప్ ఆఫ్ డేటాని బట్టి ఉంటుంది. మనం ఒక థంబ్ రూల్ తీసుకొని ఇలా ఇన్ని వాల్యూస్ ఆర్ ఇన్ని కాలమ్స్ మిస్ అయి ఉంటే డిలీట్ చేసేయాలి, ఇలాంటి థంబ్ రూల్స్ ఎక్కడ ఉండవు. ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ హ్యాండ్లింగ్ అండ్ బిజినెస్ జస్టిఫికేషన్ మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ ఇంప్యూటింగ్ మిస్సింగ్ వాల్యూస్. సమ్ టైమ్స్ మేబీ మన దగ్గర ఒక 100 రోస్ ఉన్నాయి, అందులో ఒక 20-30 మిస్సింగ్ ఏజెస్ ఉన్నాయి, కానీ మనకు ఉండే 100 రోజులో 20-30 మేబీ ఆర్ ఇంకా 10 అట్లా వెరీ తక్కువ నెంబర్, ఒక 1 or 2 ఏజెస్ మాత్రమే మిస్ అయితే వాటిని డిలీట్ చేసేయడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ 20-30 రోజుని డిలీట్ చేయడం అంటే అరౌండ్ 20-30% ఆఫ్ డేటాని తీసేయడం. సో దీనికన్నా మేబీ మన దగ్గర ఉండే వాళ్ళందరూ ఒక 50 to 60 ఏజ్లో ఉండడం, ఇలాంటి అన్నీ అనలైజ్ చేసి మీడియన్ ఆర్ మీన్ని యూస్ చేసి మనం ఇంప్యూట్ చేస్తాం. ఇలా ఇంప్యూటింగ్ మిస్డ్ వాల్యూస్ని either it is categorical or numerical. Categorical variables, for example, మీ దగ్గర సేల్స్ డేటా ఉంది అండ్ మంత్ ఆఫ్ ది డేటా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇట్లా, కానీ మీ దగ్గర ఉండే డేటా సెట్లో మ్యాక్స్ జనవరి ఉందనుకోండి, మీరు మోడ్ యూస్ చేస్తే మీకు మ్యాక్సిమం ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ సేల్స్ జరిగింది జనవరి. సో కొన్ని మిస్సింగ్ వాల్యూస్లో మీరు జనవరి మంత్ని యాడ్ చేయడంలో డేటా అనాలిసిస్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది కేటగారికల్ డేటాకి మనం ఇంప్యూట్ చేయడానికి మోడ్ వాడతాం. అలాగే న్యూమరికల్ మిస్సింగ్ వాల్యూస్ని యూజ్ చేయడానికి మీన్ ఆర్ మీడియన్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మీన్ ఆర్ మీడియన్ అనేది టైప్ ఆఫ్ డేటాని బట్టి, ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ అవుట్లయర్స్ మనం మీడియన్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మీన్ యూజ్ చేస్తే మనకి స్క్యూనెస్ ఎక్కువ వస్తుంది. సో ఇంప్యూటింగ్ మిస్సింగ్ వాల్యూస్లో కూడా మనం ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేటా అండ్ వెదర్ దేర్ ఆర్ అవుట్లయర్స్ ఆర్ నాట్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ అవుట్లయర్స్ 2 types, యూనివేరియేట్ అవుట్లయర్స్, బైవేరియేట్ అవుట్లయర్స్. యూనివేరియేట్ అవుట్లయర్స్ అంటే మీరు ఒక బాక్స్ ప్లాట్ గీసారు, మీకు బాక్స్ ప్లాట్లో బాక్స్ అండ్ విస్కర్స్ ఉంటాయి. సో అవుట్ సైడ్ ద విస్కర్స్ మీకు పైన ఉండేవన్నీ
మన మీడియన్ నుంచి చాలా దూరంలో ఉండేవన్నీ అవుట్లయర్స్. ఇలా మీరు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ కాలమ్ని అనాలిసిస్ చేసి బ్లాక్ స్పాట్లో గీస్తే అవి యూనివేరియేట్ అవుట్లయర్స్. అలా కాకుండా మీరు 2 వేరియబుల్స్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటాలో ప్రాఫిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేబీ, మీరు 2 స్కాటర్ ప్లాట్ గీసినప్పుడు ఒక బంచ్ ఆఫ్ వాల్యూస్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, వేరే 1 or 2 వాల్యూస్ మాత్రం దూరంగా ఉన్నాయి. ఇవి బైవేరియేట్ అవుట్లయర్స్. హౌ టు ట్రీట్ దీస్ అవుట్లయర్స్ ఫర్ ఇంప్యూటింగ్ అవుట్లయర్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఏజ్ కాలం ఉంది, అందులో 0 to మనకి తెలుసు డేట్ వ్యాలిడ్ వాల్యూస్ ఏజ్ వ్యాలిడ్ వాల్యూస్ అరౌండ్ 0 to 105 వరకు ఉంటాయి మేబీ. అంటే చాలా ఎక్కువ ఏజ్ అంటే 105, 110 ఇలా చాలా రేర్గా ఉంటాయి. కానీ మన ఏజ్ కాలంలో 999 ఇలా ఉంది, ఆర్ అబౌవ్ 1000 ఇలాంటివి ఇన్వాలిడ్ వాల్యూస్ అని మనకు తెలుసు. సో ఇలాంటి అవుట్లయర్స్ని మిస్సింగ్ వాల్యూస్గా కన్సిడర్ చేయడం బెటర్. ఐ మీన్ నాన్ వాల్యూ పెట్టేసి వాటిని మిస్సింగ్ వాల్యూస్ని ఇంప్యూట్ చేయడం బెటర్. అండ్ డిలీటింగ్ దీస్ అవుట్లయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎంప్లాయీ డేటా ఉంది, అందులో శాలరీ కూడా ఉంది. కొంతమందికి 10K, 20K ఆర్ 50K, 1 lakh ఇలా శాలరీ రేంజెస్ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో బిల్ గేట్స్ శాలరీ ఇంక్లూడ్ చేశారు, ఇట్ విల్ బీ ఇన్ క్రోర్స్. అలా మీ దగ్గర ఉన్న నార్మల్ రేంజ్లో ఉంచి చాలా దూరం చాలా హై వాల్యూస్ ఉంటే అలాంటి వాటిని డిలీట్ చేయడం బెటర్. ఎందుకంటే దే విల్ స్క్యూ ద మీన్ అండ్ అదర్ స్టాటిస్టికల్ వాల్యూస్ని కూడా అవి వాటి వల్ల ఈ హై వాల్యూ అవుట్లయర్స్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాటిని డిలీట్ చేయడం బెటర్. అండ్ సమ్టైమ్స్ బిన్నింగ్ దీస్ అవుట్లయర్స్ ఈజ్ సమ్వాట్ బెటర్. అంటే మీ దగ్గర శాలరీ వాల్యూస్ ఉన్నాయి కానీ రేంజ్ చాలా ఎక్కువ ఉంది, అలాంటప్పుడు మీరు వాటిని డిలీట్ చేయడం కరెక్ట్ కాదనుకున్నప్పుడు, మీకు ఆ రోజు చాలా ఇంపార్టెంట్, వాటిలో ఇంకా డేటా ఉంది, వాటి వల్ల డిలీట్ చేయడం వల్ల మీకు డేటా తగ్గిపోతుంది. సో ఇలాంటప్పుడు బిన్నింగ్ చేయడం బెటర్. బిన్నింగ్ అంటే 10K to 30K శాలరీ రేంజ్, 30K to 50K, 50K to 75, 75 to 1 lakh, అబోవ్ 1 lakh ఇలా శాలరీని అలా ఆ పర్టికులర్ కాలమ్ని బిన్నింగ్ చేయడం ఇట్స్ వన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అవుట్లయర్స్. స్టాండర్డైజింగ్ వాల్యూస్, న్యూమరిక్ కాలమ్స్ అయితే ఎలా స్టాండర్డైజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న కొన్ని రోస్ కేజెస్లో ఉన్నాయి, యూనిట్స్, కొన్ని రోస్ మాత్రం పౌండ్స్లో ఉన్నాయి. సో అన్నిటినీ ఒకే యూనిట్స్కి కన్వర్ట్ చేసుకోవడం, దిస్ ఈజ్ స్టాండర్డైజింగ్ యూనిట్స్. అండ్ స్టాండర్డైజింగ్ ప్రెసిషన్, మీ దగ్గర ఒక ఫ్లోట్ వాల్యూ ఉంది ఒక కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ 0.00 అలా అప్ టు 8 డెసిమల్ పాయింట్స్ ఉంది, మీకు అంత అవసరం లేదు, అప్ టు 2 డెసిమల్ పాయింట్స్ వరకే సెట్ చేసుకోవడం. దిస్ ఈజ్ స్టాండర్డైజింగ్ ప్రెసిషన్. అండ్ స్టాండర్డైజింగ్ స్కేల్, ఇఫ్ స్కేలింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక స్టూడెంట్స్ డేటా ఉంది, అందులో కొంతమంది GPA అవుట్ ఆఫ్ 4 స్కేల్ ఉంది, 2.3 out of 4 or 2.9 out of 4. కొంతమంది GPA మాత్రం అవుట్ ఆఫ్ 10 ఉంది, 7 out of 10, 8.5 out of 10. కానీ 4 GPA 10 GPA ఈక్వలెంట్ కాదు. ఇలాంటప్పుడు మీరు స్కేలింగ్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి, ఎయిదర్ 4 GPA స్కేల్ని 10కి ఆర్ 10 GPA స్కేల్ని 4కి. దిస్ ఈజ్ స్టాండర్డైజింగ్ స్కేలింగ్. ఎలా డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నవి ఒకే స్కేల్కి తీసుకురావడం. ఇది స్టాండర్డైజింగ్ వాల్యూస్ ఫర్ న్యూమరిక్ కాలమ్స్. ఇఫ్ దే ఆర్ టెక్స్ట్ కాలమ్స్, స్టాండర్డైజింగ్ టెక్స్ట్ కాలమ్స్, ఇందులో లీడింగ్ ఆల్ ట్రైలింగ్ స్పేసెస్, ఎక్స్ట్రా వైట్ స్పేసెస్ ఇలాంటివి ఉంటే ట్రిమ్ చేసేయడం. స్టాండర్డైజింగ్ కేసెస్, కొన్ని అప్పర్ కేసెస్ కొన్ని లోయర్ కేసెస్ ఇలా ఉన్నాయా, మీకు కావాల్సింటే అన్నీ అప్పర్ కేస్ ఆర్ టోటల్ లోయర్ కేస్ ఆర్ టైటిల్ కేస్, ఇలా స్టాండర్డైజింగ్ కేసెస్. అండ్ ఫస్ట్ నేమ్ వర్సెస్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని మనకి ఒకే కాలంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్, సానా, కొన్ని వాల్యూస్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ ఉంది, లాస్ట్ నేమ్ నెక్స్ట్ ఉంది, కొన్నిట్లో మాత్రం లాస్ట్ నేమ్ ఫస్ట్ ఉంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ ఉంది. ఇలాగా రెండు ఉండకుండా ఒకటేగా ఉంచాలి. ఫిక్సింగ్ ఇన్వాలిడ్ వాల్యూస్, మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది, అందులో శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 23,500. సో ఇక్కడ 23,500 ఇలా ఉంటాయి. సో ఈ కామా వల్ల ఆ డేటా టైప్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఇన్వాలిడ్ కామాస్ని రిమూవ్ చేసేయాలి, వాటిని ఫ్లోట్ ఆర్ ఇంట్ టైప్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ డేట్ కాలమ్స్, కొన్నిసార్లు డేటాలో డేట్ కాలమ్స్ 24th August క్యారెక్టర్ ఉంటుంది, AUG August 2020. సో ఇలా ఈ ఆగస్ట్ అనే కీవర్డ్ వల్ల
ఆ కాలం అంతా డేట్ టైం ఫార్మాట్లో ఉండకుండా ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఇన్వాలిడ్గా కాకుండా మనం ఆ డేటా టైప్ని కన్వర్ట్ చేసుకొని వాటిని వ్యాలిడ్ వాల్యూస్ చేసుకోవాలి. సో సమ్టైమ్స్ ఇన్వాలిడ్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ 100 మొబైల్ నెంబర్ తీసుకుంటే 10 డిజిట్స్ ఉంటుంది, కానీ మీ దగ్గర ఉండే డేటాలో 9 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. సో అలాంటి వాల్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి. వ్యాలిడేటింగ్ అకార్డింగ్ టు ఇంటర్నల్ రూల్స్. లెట్స్ సే మీ దగ్గర సేల్స్ డేటా ఉంది, డేట్ ఆఫ్ డెలివరీ ఆర్డర్ చేసిన డేట్ కన్నా ముందు ఉండడం, సో ఇట్స్ రాంగ్, రైట్? సో ఇలాంటి ఇన్వాలిడ్ వాల్యూస్ని ఫిక్స్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది మిస్టర్ ప్రసాద్ సానా, కానీ జెండర్లో ఫీమేల్ ఉండడం, మేల్ కాకుండా, సో ఇలాంటి ఇన్వాలిడ్ వాల్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి. సమ్టైమ్స్ మీరు ఇన్వాలిడ్ వాల్యూస్ని యాక్యురేట్గా ఫిల్ చేయలేనప్పుడు, లెట్స్ సే ఒక కస్టమర్ మొబైల్ నెంబర్ ఫీల్డ్, సో ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ ఫీల్డ్ని మీరు యాక్యురేట్ వాల్యూతో రీప్లేస్ చేయలేరు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. సో ఇలాంటి వాల్యూస్ని మిస్సింగ్ వాల్యూస్గా కన్సిడర్ చేయడం ఇట్స్ బెస్ట్ ఆప్షన్. సో ఇప్పటి వరకు మనం చూసిందంతా హ్యాండ్లింగ్ అవుట్లయర్స్, ఫిక్సింగ్ ఇన్వాలిడ్ వాల్యూస్, ఫిక్సింగ్ రోస్ అండ్ కాలమ్స్, ఇవంతా డేటా క్లీనింగ్ ప్రాసెస్. ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్లో ఆ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసేది డేటా క్లీనింగ్ ప్రాసెస్లోనే. సో దీన్ని చాలా డెడికేటెడ్గా, చాలా పేషెన్స్తో చేయాలి. ఇఫ్ నాట్ ఫాస్ట్గా స్కిప్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రాజెక్ట్ మేబీ మోడలింగ్లో ఎక్కువ ఇన్కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డేటా క్లీనింగ్ ఈజ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇన్ ఈడిఏ మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం, డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్లో 2 types: యూనివేరియట్ అనాలిసిస్, బైవేరియట్ అండ్ మల్టీవేరియట్ అనాలిసిస్. ఫస్ట్ యూనివేరియట్ అనాలిసిస్ అంటే చూద్దాం. యూనివేరియట్ అనాలిసిస్ అంటే సింగిల్ కాలమ్ని, సింగిల్ డేటా టైప్, సింగిల్ కాలమ్ని విజువలైజ్ చేయడం, దాని గురించి స్టడీ చేయడం. లెట్స్ ఏ శాలరీ వేరియబుల్ ఉంది, ఇట్స్ ఏ న్యూమరిక్ డేటా టైప్. ఒక న్యూమరిక్ యూనివేరియట్ అనాలిసిస్లో డిస్క్రిప్టివ్ డేటా సమ్మరీ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్టివ్ డేటా సమ్మరీలో క్వాంటైల్స్, 25th quartile, 75th quartiles, ఇలా క్వాంటైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మీన్, మీడియన్, న్యూమరికల్ కాబట్టి మనం 3 ఉండదు, కేటగిరికల్లో 3 ఉంటుంది, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఇవి ఈ డిస్క్రిప్టివ్ డేటా సమ్మరీ, మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, క్వాంటైల్స్, ఇవి ఒక సింగిల్ కాలమ్కి సంబంధించిన ఒక బేసిక్ ఐడియాని ఇస్తాయి. సో ఈ డిస్క్రిప్టివ్ డేటా సమ్మరీ చాలా ఇంపార్టెంట్. అలాగే మనం యూనివేరియట్ అనాలిసిస్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేసే ప్లాట్స్, హిస్టోగ్రామ్స్, బార్ ప్లాట్స్, సమ్టైమ్స్ లైన్ గ్రాఫ్స్. సో ఇలా. నెక్స్ట్ బైవేరియట్ అండ్ మల్టీవేరియట్ అనాలిసిస్. సో బైవేరియట్ అండ్ మల్టీవేరియట్ అనాలిసిస్లో న్యూమరిక్ వర్సెస్ కేటగిరికల్ వేరియబుల్స్ని అనలైజ్ చేసేటప్పుడు ఎక్కువగా బాక్స్ ప్లాట్స్, బార్ ప్లాట్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటాలో మంత్స్ ఉన్నాయి, 3 months డేటా ఉంది, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, అండ్ సేల్స్ ప్రాఫిట్ వాల్యూస్ ఉంది. సో ఒక బాక్స్ ప్లాట్లో 3 box plots గీస్తాం, 3 box plots వస్తాయి ఫర్ 1 month. ఇలా న్యూమరిక్ అండ్ కేటగిరికల్ వేరియబుల్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు బాక్స్ ప్లాట్స్, బార్ ప్లాట్స్ కూడా యూస్ చేస్తాం. అలా కాకుండా న్యూమరిక్ న్యూమరిక్ వేరియబుల్స్ వర్సెస్ న్యూమరిక్ వేరియబుల్స్ అప్పుడు పెయిర్ ప్లాట్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 columns వర్సెస్ 4 columns ఉన్నప్పుడు టోటల్ 4x4 16 స్కాటర్ ప్లాట్స్ వచ్చేలాగా పెయిర్ ప్లాట్స్ యూస్ చేస్తాం. ఆర్ కొరిలేషన్ మ్యాట్రిక్స్ యూస్ చేస్తాం. అనదర్వైజ్ హీట్ మ్యాప్. సో ఒక వేరియబుల్కి ఇంకో వేరియబుల్ ఎలా డిపెండ్ అయి ఉంది, వీటిని కొరిలేషన్ మ్యాట్రిక్స్ చూపిస్తుంది. హీట్ మ్యాప్లో మీకు వాల్యూస్ తెలుస్తున్నాయి. సో ఇలా హీట్ మ్యాప్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టైమ్ సిరీస్ అనాలిసిస్, టైమ్ సిరీస్ డేటా అయితే లైన్ ప్లాట్స్ యూస్ చేస్తాం. ఇలా data visualization is all about different maps and plots, and it depends on the type of data which you choose. It depends on your type of data. So there is no thumb rule that you should use particular ga bar plot use cheyali or scatter plot use cheyali and it definitely ga ekkada undadu. So mana data ni base cheskoni manam either pair plot use చేయడం లేదంటే హీట్ మ్యాప్ యూస్ చేయడం, ఇట్ డిపెండ్స్. సో ఇప్పటి వరకు మనం ఈడిఏ అంటే ఏంటో చూసాం, డేటా సోర్సింగ్, data cleaning and data visualization. As said, this is a high level approach of EDA. మీకు ఇంకా in-depth details along with hands-on programming కావాలి అంటే ప్లేలిస్ట్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్సైట్ఫుల్ వీడియోస్ మీకు కావాలి అంటే వంకీ కోడ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.